ఆయన రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉండేవాళ్ళ మీరు? అంటే నేను జస్ట్ అలా డ్రాప్ చేసి వెళ్ళిపోయామండి. హరిప్రసాద్, సుధాకరు, నెక్స్ట్ చిరంజీవి గారి పిల్లలు రూమ్లో ఉండేవారు. అవును. అప్పుడు ఇంకొకటి ఏంటి, ఆయన సినిమా ప్రీమియర్ షో టైంలో వాళ్ళ మదరు సిస్టరు, వాళ్ళ మదరు అంజమ్మ గారు, విజయకి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదండి. వాళ్ళు వచ్చి వాళ్ళు నెల్లూరులో ఉండేవారు. వెంకట్రావు గారు, చిరంజీవి గారు ఫాదర్ వచ్చి అప్పుడు నెల్లూరులో జాబ్ చేస్తున్నారండి. సో నెల్లూరు నుంచి చిరంజీవి సినిమా చూడాలనుకుంటే తల్లికి చెల్లికి చూపించాలని రప్పించుకుంటే మా ఇంటి దగ్గర ఉంచేవారండి. అంటే చిరంజీవి గారికి మాతో ఉన్న ఆయన హోటల్లో పెట్టగలరు, అన్ని విధాల ఇదే. కానీ సినిమా అలా చూసిన వెంటనే ఆయనే తిప్పి, ఆ టైంలో ఆయన కారు కొనుక్కున్నారు, ఫియట్ కారు. ఆ కారులోనే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దింపేవారు. ఎర్లీ మార్నింగ్ చిరంజీవి గారికి కొన్న ఫస్ట్ కారు ఫియట్ కార్ అండి? ఫియట్ అండి. ఓహో. ఆయన ఫియట్ కారు కొన్న వెంటనే నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు డ్రైవ్ చేయాలని చెప్పి కూడా కీ నాకు ఇచ్చి ఆయన పక్కన కూర్చుని మౌంట్ రోడ్ అంతా తిరిగాను. ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా అయ్యో బట్ దీస్ ఆర్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ అండి. అప్పటిదాకా ఆయన బండి కూడా ఉండేది కదండి. అంటే హ్యామ్ సుందర్ గారని ఒక ఆర్టిస్టు, హ్యామ్ సుందర్ గారు ఈయన స్కూటర్లో వెళ్ళడం నేను చాలాసార్లు చూశానండి. ఆయన హ్యామ్ సుందర్ గారు డ్రైవ్ చేసేవారు, చిరంజీవి గారు వెనకాల కూర్చునేవారు. అలా నేను చాలాసార్లు చూశాను ఆయన్ని. అంటే బండి ఉందో లేదో తెలియదు మీకు అయితే? ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఆయన కొన్నది ఫియట్ కార్ నాకు తెలుసండి. మా దగ్గరికి వేసుకొచ్చారు ఆయన కొన్న తర్వాత. అట్లాగా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.